గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పథకాలు బాగున్నాయా? మీకు ఆ పథకాలు అందుతున్నాయా? అందుతుంటే సంతోషంగా ఉన్నారా? ఖచ్చితంగా అందుతున్నాయండి. లాస్ట్ వైసీపీ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మాకు పెన్షన్స్ కానీ పథకాలు కానీ ఖచ్చితంగా చెప్పిన మాట ప్రకారము అంటే ప్రజల ఓట్ల కోసము ఇక్కడంతా మా డివిజన్లో తిరిగారు సార్, నారాయణ సార్ కానీ వాళ్ళ సతీమణి రమాదేవి మేడం కానీ తిరిగారు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు ఒక్కొక్కటి ఖచ్చితంగా 100%గా చేస్తున్నారు. ఒకటి పెన్షన్లు అయితే ఖచ్చితంగా 1వ తేదీ ఇవ్వాల్సిన పెన్షన్లు ముందు రోజు సండే వస్తే దానికంటే ముందు రోజునే అందరు ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి ఏదైనా కానీ పథకాలు చెప్పిన ఖచ్చితంగా ఇప్పుడు రేపు ఈ నెలలో తల్లికి వందనం అని చెప్పి పథకము అమలు చేస్తున్నారు. అంటే పిల్లలకి ఎంతమంది అయినా 15,000 ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా అది కూడా అమలు చేస్తున్నారు. ఖచ్చితంగా చేస్తారు. కానీ ఇదే ప్రభుత్వం కావాలని చెప్పి మా ప్రజల్లో కూడా ఇదే ఆశతో ఉన్నాము. ఇంకా నెక్స్ట్ కూడా ఇదే గెలవాలి అని చెప్పి మేము చాలా ప్రయత్నం చేస్తాం. గత ప్రభుత్వంలో పథకాలు అందరికీ అందాయి అంటారా? ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వంలో అంటే సూపర్ 6 అన్నారు, ఇలాంటి పథకాలు మీ దాకా చేరాయా? సూపర్ 6 అంటే గత ప్రభుత్వంలో చెప్పినవన్నీ అన్ని అబద్ధాలండి. అన్ని అబద్ధాలు చెప్పి ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తే డబ్బులు వస్తాయి అని చెప్పి అంటే మాకు అంటే కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉంటారు, చదవని వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళ పిల్లల కోసం చాలా బాధపడ్డారు. వాళ్ళు స్విచ్ నొక్కితే అందరికీ డబ్బులు వస్తాయనేది కాదు, కొంతమందికే వచ్చాయి. దాంట్లో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారండి. పిల్లల కోసం అనేది, చదువుల కోసం అనేది అంత అబద్ధం చెప్పారండి. వైసీపీ ప్రభుత్వం చాలా అరాచకంగా చేశారు. మేము ఇళ్లలో ఉండి కూడా మేము బాధపడినాము. కానీ బయట ఉండి కూడా ప్రజలు కూడా చాలా మంది బాధపడ్డారు. మీరు టీడీపీ ఫాలోవర్ అయ్యండి ఇలా చెప్తున్నారా? లేదండి, టీడీపీ మనం ముందు నుంచి ఏంటంటే చంద్రబాబు నాయుడు సారు మనకి ఒక అభిమానం. ఆయన చెప్పిన మాట ప్రకారంగా చేస్తారు. అంటే 2014 సంవత్సరం నుండి 2019 సంవత్సరం వరకు డెవలప్మెంట్ అనేది మేము నారాయణ సార్ ఇప్పుడు మినిస్టర్ గారు ఉన్నారు కదా, అప్పుడు చేసింది అభివృద్ధి మాకు మనసులో ఉంది. అంటే వైసీపీ వచ్చిన తర్వాత ఏం చేయలేదు, అన్నీ డౌన్ అంతా. దాని ప్రకారంగా ఆలోచిస్తే మన పార్టీలో ఆ పార్టీ అనేదే మనకు ముఖ్యమని ఆలోచించారు కదా. ఏ పార్టీ మనం చేసిందో, ఏ పార్టీ అయితే మనకు చేశారో అది గుర్తుంటుంది కదా ప్రజల్లో. అందుకని మేము గెలిపించుకున్నాం. మనకి నమ్మకం